నమస్తే కంట్రీ న్యూస్కు స్వాగతం. అయోధ్యలో సరికొత్త దోపిడీ, అదును చూసి కొట్టారు. చివరికి కథలో ట్విస్ట్. అయోధ్యలో సరికొత్త దోపిడీ వెలుగులోకి వచ్చింది. ఆహార పదార్థాలను సాధారణంగా ధరలకు కాకుండా భారీ రేట్లకు విక్రయిస్తూ కొన్ని హోటళ్లకు కస్టమర్లను నిండా దోచుకుంటున్నాయి. మంచి సేవలు అందించాలని పోయి కస్టమర్లను ముంచేసి చెత్త సర్వీసులతో నానా ఇబ్బందులు గురి చేస్తున్నారు. అయోధ్యలో రామ మందిరం ప్రారంభమైనప్పటి నుంచి భక్తులు పోటెత్తుతున్న తరుణంలో ఇదే అదునుగా రెస్టారెంట్లు రేట్లను భారీగా పెంచేశాయి. ఒక రెస్టారెంట్ చేసిన నిర్వాహకం చూస్తే నోరెళ్ళబెట్టాల్సిందే. ఆ రెస్టారెంట్ పేరు శబరి రసోయి. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత ఈ రెస్టారెంట్ని కొత్తగా ప్రారంభించారు. రామాలయాన్ని దర్శించుకోవడం కోసం భక్తులు భారీ స్థాయిలో తరలి వస్తారు కాబట్టి 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా బిజినెస్ బాగా జరుగుతున్నట్టు ఉద్దేశంతో ఈ రెస్టారెంట్ని తెరిచారు. అయితే కస్టమర్లు ఎక్కువ సంఖ్యలో వస్తుండటం చూసి ఈ రెస్టారెంట్ యాజమాన్యం కక్కుర్తుపడింది. ధరలను అమాంతం పెంచేసింది. ₹10 అమ్మాల్సిన టీ ధరను ఏకంగా 55కు పెంచేసింది. అలాగే ఒక్కో టేస్ట్ ధరను 65 కాగా కేటాయించింది. ఒక్క కస్టమర్ ఆ రెస్టారెంట్కి వెళ్ళి 2 టీలు 2 టోస్టులు ఆర్డర్ చేయగా జీఎస్టీతో కలిపి మొత్తం 252 వసూలు చేసింది. ఈ బిల్లును చూసి కంగు తిన్న సదరు కస్టమర్ ఇదేంటని ఆ రెస్టారెంట్ స్టాఫ్ను ప్రశ్నించాడు. ఇక్కడ అంతే అన్నట్టుగా వాళ్ళు సమాచారం ఇచ్చారు. దీంతో అతడు ఆ బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయోధ్యలో రాముడి పేరుతో నిండా దోచేసుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పోస్ట్ కొద్దిసేపటికి నెట్టింగ్లో తెగ వైరల్ అయ్యింది. చివరికి ఈ అంశం అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ఏడీఏకి చేరింది. దీంతో అధికారులు సదరు హోటల్కు షోకేజ్ నోటీసులు జారీ చేశారు. 3 రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని, లేకపోతే ఒప్పందాలను రద్దు చేస్తామంటూ హెచ్చరించింది. దీనిపై ప్రస్తుతం రాద్ధాంతం జరుగుతుంది.